ప్రభువా తాతయో గాంభీర్యము ముహింప నీకే తగు. 5 గాయములందినావా నా కొరకైదు గాయములందినావా 5 గాయములందినావా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ లేచినప్పుడు అండి అది అయిపోయిన తర్వాత మీరు ఏదో దాత్మయ్య నామమున ఆమేన్. ప్రభువా మమ్మల్ని కనికరింపుము, ప్రభువా మమ్మల్ని కనికరింపుము. క్రీస్తు మమ్మల్ని కనికరింపుము, క్రీస్తు మమ్మల్ని కనికరింపుము. ప్రభువా మమ్మల్ని కనికరింపుము, ప్రభువా మమ్మల్ని కనికరింపుము. అందరము అలాగనే నిలబడి అపోస్తులనికే విశ్వాస ప్రమాణము మన ప్రమాణముగా ఏకస్వరం చెప్పుకుందాము. భూమి ఆకాశములను దృశ్యమగు సమస్తమును సృజించిన సర్వశక్తి గల తండ్రి యగు ఏకదేవుని నేను నమ్ముచున్నాను. ఆయన జనతేక కుమారుడును అద్వితీయుడునగు ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన జగములన్నిటికీ ముందు తండ్రి నుండి కలిగిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకతత్వము గలవాడును, సమస్తమును కలుగు చేసిన వాడునై ఉన్నాడు. ఈయన మానవులమగు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి కన్యయగు మరియ నుండి పరిశుద్ధాత్మ వలన అవతరించి పుట్టి మనుషుడైననియు పొంతు పిలాతు అధికారము క్రింద మన కొరకు సిలువేయబడి శ్రమ నొంది సమాధి చేయబడిననియు లేఖముల ప్రకారము 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి యొక్క కుడి చేతి వైపున కూర్చున్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు తిరిగి మహిమతో వచ్చుననియు ఆయన రాజ్యమునకు అంతము లేదనియు నమ్ముచున్నాను. తండ్రి నుండి కుమారు నుండి బయలువెడలచ్చు తండ్రితోను కుమారునితోను ఏకముగా ఆరాధింపబడుచు మహిమపరపబడుచు ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడును జీవమునకు దాతయు ప్రభువునగు పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తుల ఏక సంఘమును నమ్ముచున్నాను. పాప పరిహారముకైన ఒకే బాప్టిసము నొప్పుకొనుచు మృతుల పునరుద్ధానము కొరకును రాబోవు లోక సంబంధమగు బ్రతుకు కొరకును నిరీక్షించుచున్నాను. ఆమేన్. ఈ విధంగా వ్రాయబడినది. కీర్తన గ్రంథము 146 అధ్యాయము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుని కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్మకొనుకుడి. వారి ప్రాణము వెడలిపోవును, పాలగుదురు. వారి సంకల్పంలే నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దాని లోతును సర్వము సృజించినవాడు. ఆయన ఎన్నడును మాట తప్పనివాడు. బాధపరచువాడు వారికి ఆయన న్యాయం తీర్చును. ఆకలిగొని వారికి ఆహారం దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గుడ్డివారి కన్నులు తెరవజేయును. యెహోవా కుంటివారిని లేవనెత్తును. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాండులను ఆదరించేవాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గము చేయును. యెహోవా నిరంతరము ఏలును. సియోను నీ దేవుడు తరములన్నిటిను రాజ్యము చేయును. యెహోవాను స్తుతించుడి. ఈ వాక్యం పర్యంతము. 26వ వచనం. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీయూ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చినట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును, మరియు యుద్ధకాలాంతము వరకు నాశనము జరగనని నిర్ణయింపబడును. ఈ వాక్యం ఎంత పర్యంతం. 3వ పాఠానికి ఎవరు సిద్ధపడుతున్నారు? రైట్. 3వ పాఠము మత్తయి సువార్త 27వ అధ్యాయము.
27వ అధ్యాయము 35వ వచనం నుండి 44వ వచనాలు ఈ విధంగా రాయబడి ఉన్నవి. వారు ఆయనను సిలువ వేసి పిమ్మట సీటులు వేసి ఆయన వస్త్రములు పంచుకొనెను. అంతటి వారు అక్కడ కూర్చుండి ఆయనకు కావలి ఉండెను. ఇతడు యూదుల రాజైన యేసు అని అపహరించిన ఆయన మీద మోపబడిన నేరము రాసి ఆయన తలకు పైగా ఉంచిరి. మరియు కుడివైపున ఒకడును ఎడమవైపు ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువేయబడిరి. ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలచుచు, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కొట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడివైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. అలాగనే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు, వీడు ఇతరులను రక్షించును, తన్ను తానే రక్షించుకొనలేడు, ఇశ్రాయేలు రాజు గదా, ఇప్పుడు సిలువ నుండి దిగిన ఎడల వాని నమ్ముదుము. వాడు దేవుని యందు విశ్వసించి ఉంచెను, నేను దేవుని కుమారుడని చెప్పును గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి. అర్థంతో కూడా సిలువేయబడిన బందిపోటు దొంగయు అలాగనే ఆయనను నిందించిన. ఈ వాక్యం పర్యాయం. దినాలలో నాయన 35వ రోజు నాయన నీ పాదాల చెంతకు చేరుకొని నిన్ను స్తుతించి గణపరిచి మహింపరచడానికి నువ్వు ఇచ్చి నీ కృపను బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగయ్యా నా